రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కొత్త బాంబు పేల్చాడండి. రామ్ గోపాల్ వర్మ ఏంటి బాంబు పేల్చడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి తను చేసే ఫిల్మ్లు. అదే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాడనమాట. అది మామూలు బాంబు కాదు, సన్నీ లియోన్ బాంబు. అంటే ఒక కూతురు తన తండ్రితో చెప్తుందండి, ఏమని, నేను సన్నీ లియోన్ లాగా అవ్వాలనుకుంటున్నాను అని. అది విన్న తండ్రి ఎలా ఉంటుందండి? అసలు పరిస్థితి ఏంటి? అసలు ఆ విన్న తండ్రి అప్పుడు ఉన్న మానసిక స్థితి ఏంటి? ఆ ఇంట్లో జరిగే సంఘర్షణ 3 క్యారెక్టర్లతో తీశాడండి. తీయటంలో అద్భుతంగా తీశాడు, ఇంతవరకు ఓకే. కానీ ఇందులో ఏం చెప్పదలుచుకున్నాడు రామ్ గోపాల్ వర్మ? తర్వాత తరాల వాళ్ళకి ఈ సన్నీ లియోన్ లాగా అవ్వాలని చెప్పాలనుకున్నాడా? ఏం చెప్పాలనుకున్నాడు? అది నాకైతే అర్థం కావట్లా. ఏం చెప్తాడు అసలు? ఏమన్నా కొంచెమన్నా ఉందా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ విషయం మాట్లాడితే, రామ్ గోపాల్ వర్మకి కూతురు ఉందండి. రామ్ గోపాల్ వర్మ కూతురే వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తను ఏం చేస్తాడు? తను ఎట్లా రియాక్ట్ అవుతాడు? అసలు ఇంకేం లేదా? తర్వాత అసలు ఎవరైనా సరే, ఇప్పుడు రావణాసుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రావణాసుడు కూడా కరెక్టే, దుర్యోధనుడు పాయింట్ ఆఫ్ వ్యూలో దుర్యోధనుడు కరెక్టే, అట్లా రామ్ గోపాల్ వర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో రామ్ గోపాల్ వర్మ కరెక్టే. కానీ వీళ్ళు సమాజంలో చేసేటప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా. మనం రావణాసుడి తప్పన్నాం, రాముడి తప్పన్నాం, వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఇట్లాంటి సందేశం ఇస్తే తన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, చెప్పుకోవచ్చు, కాదన్నట్లా. కానీ ఇట్లాంటిది సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్లో, వాటిలో ఆయన సినిమాల్లో చెప్పుకోమనండి, కాదట్లా. కానీ ఎలాంటిది చెప్పాలంటే, ఇట్లాంటిది చెప్తే ఆ కుటుంబంలో అసలు ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. సడన్గా కూతురు ఒక తండ్రితో వచ్చి నేను సన్నీ లియోన్ లాగా అవ్వాలనుకున్నప్పుడు అతని పరిస్థితి ఏంటి? అసలు చాలా దారుణం అండి. అసలు ఏమన్నా వాడు బొందండి, వాడికి ఒక స్టాండ్ మీద నిలబడ్డు, ఒక స్టాండ్ ఏమి ఉండదు. నాకు ఇప్పుడు ఇలా అనిపించింది, నీకు ఇష్టమైతే చూడలే, అది మానే అంటాడు. వాడిని ఏమంటాం? అన్నీ నేను బట్టలు ఇప్పేసి నుంచున్నా, నీ ఇష్టం, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తే చెయ్యి అంటాడు వాడు. అందుకని వాడిని ఏమన్నా అనవసరం. వాడికి అసలు బుద్ధి జ్ఞానం అనేది లేదు. వాడు కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాడు, అదేమంటే నాకు ఇక్కడ నచ్చింది ఇక్కడ ఉన్నా అంటాడు. మళ్ళీ కొన్ని రోజులు బొంబాయి వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి నా ఇష్టం నేను ఇక్కడ ఉన్నా అంటాడు. వాడితో ఏం మాట్లాడతాం? రావణాసుడు కూడా నేను చేసింది కరెక్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటాడు, వీడు చేసేది కరెక్టే అంటాడు. వీడు ఏం చెప్తాం? వాడు చేసే వీడియోలు వాడును షార్ట్ ఫిల్మ్ విషయంలో అద్భుతంగా చేశాడు. అయితే దాంట్లో కంటెంట్, వాడు చెప్పాలనుకున్నది ఏంటి, వాడు చేయాలనుకున్నది ఏంటి? ఎంతసేపటికి ఇప్పటికే అసలు మన ఇండియాలో ఇప్పటికే దిగజారుతున్నాయి మానవ విలువలు, కుటుంబ సంబంధాలన్నీ. ఇంక ఇటువంటివి చూస్తే ఇప్పుడు వచ్చి పిల్లలు వచ్చేసి నేను బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, లేకపోతే ఇంకోటి అవుతాను అంటారు. ఇదే విషయం మాట్లాడతారు. ఇప్పుడు కాకపోతే ఇంకో 4 సంవత్సరాలకి, 4 కాకపోతే 10 సంవత్సరాలకి తర్వాత అయినా పరిస్థితి, ఇటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ రామ్ గోపాల్ వర్మ తీసే దాంట్లో ఈసారి ఏదైనా కొంతవరకు మంచినన్నా చెప్పండి. పోనీ మంచి చెప్పకపోతే వదిలేసాడు, చెడు చెప్పకుండా ఉంటే చాలు. రామ్ గోపాల్ వర్మ చేసేది అంత దారుణంగా ఉంది. అసలు ఏమన్నా ఉందా అసలు? వాడికి ఏం చేస్తున్నాడు? ఏం చెప్పదలుచుకున్నాడు? అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయండి అనే చెప్పదలుచుకున్నాడా? మళ్ళీ దాన్ని క్లియర్గా చూపించలేదు. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేస్తున్నాడా, యాక్సెప్ట్ చేయట్లేదా అంటే జనాలకు వదిలేశాడు. సన్నీ లియోన్ అంటే ఫారెన్లో పెరిగింది, ఆ అమ్మాయికి మన పద్ధతులు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ తను పోర్న్ స్టార్ ఫస్ట్. ఏది తనకు మామూలు యాక్టింగ్ అవకాశాలు రాలేదేమో, ఆ విధంగా మారిండొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇండియాకి వచ్చిన తర్వాత మంచి సినిమాల్లోనే చేస్తుంది కదా, మామూలుగానే చేస్తుంది కదా. ఇప్పుడు ఏమి అశ్లీల సినిమాల్లో ఏమి యాక్ట్ చేయట్లేదు కదా. కొంచెం మోతాదు ఎక్కువ ఉన్న సినిమాల్లో ఏదో కొంచెం హార్ట్ కోసం చేస్తుందేమో, కానీ ఇక్కడేం చేయట్లేదు కదా. తను ఇప్పటికేం పోర్న్ స్టార్ కదా, ఒకప్పటి పోర్న్ స్టార్ అంటే అప్పుడు అవకాశాలు లేవు కాబట్టి అప్పుడు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు లేదు కదా, తనే మారింది కదా. మరి నువ్వెందుకు ఇక్కడ వాళ్ళందరినీ పోర్న్ స్టార్గా మార్చే ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు చూడు, నువ్వేమన్నావు, నువ్వు నాశనవు, ఎవరికి అవసరం లేదు. కానీ మామూలు వాళ్ళకి ఎందుకు అది నీలో ఉన్న పైచాచికత్వం జనాలకు ఎందుకు రుద్దాలనుకుంటున్నావు? అసలు అర్థం కాదా నీకేమి? నీకు అసలు మైండ్ పనిచేయదా ఏంటి? ఏం సినిమాలు తీయటం, ఏం లోకం ఇది? సినిమాల్లో అయితే కుదరట్లేని, సినిమాల్లో అయితే సెన్సార్ బోర్డు ఉందని చెప్పేసి సినిమాల్లో కుదరదని చెప్పి నీ పైచాన్నంతా యూట్యూబ్లో పెట్టాలని ట్రై చేయి. మాకు అర్థమవుతుందా? ఏం సినిమాలు, ఏం లోకం ఇది? కరెక్ట్ కాదు ఇదంతా. అంటే నువ్వు చెప్పేది నువ్వు కరెక్ట్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టే కాదంట్లా. కానీ మిగతా ఇప్పుడు అట్లా కరెక్ట్ కాదంటే రావణాసుడిని వీళ్ళందరినీ రోల్ మోడల్గా తీసుకుంటారు కదా. రాముడిని ఎందుకు చెప్పుకుంటారు, పాండవులను ఎందుకు చెప్పుకుంటారు? అట్లా అని వాళ్ళే ఇప్పుడు కౌరవులు లేదు, దుర్యోధనుడు, రావణాసురుడు, లేకపోతే ఇంకొకళ్ళు ఎక్స్పర్ట్స్, వీళ్ళే ఫేమస్ అవుతారు కదా. వాళ్ళు మంచివాళ్లే, కానీ వాళ్ళకున్న వీక్నెస్ల వల్ల ఈ విధంగా అయిపోయారు. నువ్వు మంచివాడువే, కానీ నీకున్న వీక్నెస్ ఏంటంటే పాను, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి మాట్లాడటం వల్ల నువ్వు మంచివాడు కాదు అని అనుకుంటున్నారు. నువ్వు కూడా నీకు ఏదైతే చెడు ఉందో దాన్ని తీసేసే. ఇప్పుడు ఆ విషయం నేను చెప్పాను అనుకో, నువ్వేమంటావు? నా ఇష్టం, నా లైఫ్ అంటావు. కాదనట్లా, నీ ఇష్టమే, నీ లైఫే. కానీ జనాల మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయి. మాకు ముందు చేసేటప్పుడైనా మంచి సినిమాలు చేయి, మంచి ఫిల్ములు చేయి, మంచి షార్ట్ ఫిల్ములు చేయి.